హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్వై అంటే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అంటే ఆడపిల్లలకు ఆహ్, భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన స్కీమ్ ఫ్రెండ్స్ ఇది. సో, ఆడపిల్లల చదువుకి గానీ, వివాహానికి గానీ, మ్యారేజ్‌కి ఇది చాలా మనం ఎటువంటి అప్పు చేయకుండా గానీ, ఏదైనా ఆస్తులు, పొలం ఇట్లా అమ్ముకోకుండా ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక స్కీము. ఆహ్, ఆడపిల్లల భవిష్యత్తుకి. సో, దీనికి సంబంధించి చాలా వరకైతే అపోహలున్నాయి ఫ్రెండ్స్. సో, ప్రతి మంత్ ఎంత పే చేయాలి? ఎంత పే చేస్తే ఎంత అమౌంట్ మనకు రిటర్న్స్ వస్తాయి? సో, మనం ఒక్కసారి పే చేసిన ఫిక్స్డ్ అమౌంట్ అదే అమౌంటే ఉంటుందా? లేతే ఎక్కువ మనం పే చేసుకోవచ్చా? అంటే ఎటువంటి అలా ఫిక్స్డ్‌గా ఏమి ఉండదు ఫ్రెండ్స్. మనకు ఒక సంవత్సరానికి రూ. 250 నుంచి 1,50,000 వరకు అంటే 1,50,000 వరకు మనం ఆ మొత్తంలో ఎప్పుడైనా సంవత్సరంలో ఎన్ని సార్లైనా డిపాజిట్ చేసుకోవచ్చు. సో, దీనికి ఎటువంటి ఇంతే అమౌంట్ ఫిక్స్డ్‌గా అనే అమౌంట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఆహ్, 1,50,000 దాటకుండా ప్రతి సంవత్సరం మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. లీస్ట్ మినిమమ్ వచ్చేసి రూ. 250 నుంచి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. సో, దీనికి మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది మీకు క్లియర్‌గా పట్టిక రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. చూడండి, చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది క్లియర్‌గా తెలుస్తుంది ఈ యొక్క వీడియోతో. హాయ్ ఫ్రెండ్స్, ఈ కింద ఇచ్చిన ఈ యొక్క పట్టిక ద్వారా మనము ఎస్ఎస్వై వడ్డీ రేటు 8.2 అంటే 8.2% ఇంట్రెస్ట్ ఆధారంగా 15 సంవత్సరాలు డిపాజిట్ చేసిన తర్వాత 21 సంవత్సరాల మెచ్యూరిటీ అంచనా మొత్తం ఎంత వస్తుందని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇది చూడండి, ప్రతి సంవత్సరానికి అంటే మొదటి సంవత్సరానికి మనం 10,000 జమ చేసినట్లయితే, అంటే ప్రతి నెల మినిమం రూ. 1,000 జమ చేసినట్లయితే మనం మొత్తం పెట్టుబడి 1,50,000 అవుతుంది. మనకు 21 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ సుమారు 4.5 లక్షలు వస్తుంది. అదేవిధంగా సంవత్సరానికి 20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 3 లాక్స్ అవుతుంది. మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ 9 లాక్స్ వస్తుంది. ఇదే విధంగా కంటిన్యూగా ఫ్రెండ్స్ మనం 30,000 ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ 4.5 లాక్స్ అవుతుంది. మనకు వచ్చే రిటర్న్స్ వచ్చేసి 13.5 లాక్స్. అదే 40,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ 15 ఇయర్స్కి 6 లాక్స్ అవుతుంది. మనకు వచ్చే రిటర్న్స్ వచ్చేసి 18 లాక్స్. అంటే మనం పెట్టిన అమౌంట్కి 2 టైమ్స్ అడిషనల్గా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత అదే మనం 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 7,50,000 అవుతుంది 15 ఇయర్స్కి. ఆ తర్వాత మనకు వచ్చే రిటర్న్స్ వచ్చేసి 22.5 లాక్స్. అదే 60,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ 9 లక్షలు అవుతుంది. మనకు వచ్చే రిటర్న్స్ వచ్చేసి 27 లక్షలు వస్తుంది. 75,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 11,25,000 అవుతుంది మన యొక్క ఇన్వెస్ట్మెంట్. మనకు వచ్చే రిటర్న్స్ 33.8 లాక్స్ వస్తుంది ఫ్రెండ్స్. అదే 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మన ఇన్వెస్ట్మెంట్ 15 లక్షలు అవుతుంది. మనకు వచ్చే అమౌంట్ 45 లాక్స్. 1,25,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన అమౌంట్ వచ్చేసి 18,75,000 అవుతుంది ఫ్రెండ్స్. మనకు వచ్చే రిటర్న్స్ వచ్చి 56.3 లాక్స్. మ్యాక్సిమం అమౌంట్ 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు 22,50,000 అవుతుంది మన ఇన్వెస్ట్మెంట్. మనకు వచ్చేది 65 లక్షలు వస్తుంది. సో, ఇది 8.2 యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌తో మనం అంచనా వేసిన మొత్తం ఫ్రెండ్స్. సో, ఇది వడ్డీ రేటు ఎక్కువ తక్కువైనా కూడా మనకి వచ్చే రిటర్న్స్‌లో కొద్ది మొత్తంలో తేడా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన క్యాలిక్యులేషన్స్. సో, ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ యొక్క సుకన్య సమృద్ధి యోజన క్యాలిక్యులేషను. సో, ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది మనం 8.2తో మనం అంచనా మొత్తం అమౌంట్స్ అయితే రిటర్న్స్ మనం ఇవ్వడం జరిగింది. సో, ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినా పెరిగినా వచ్చే రిటర్న్స్‌లో కొద్దిగా అసలు తేడాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కానీ చాలా బెస్ట్ స్కీమ్ ఇది. ఆడపిల్లల చదువుకి కానీ, మ్యారేజ్‌కి కానీ కొద్ది మొత్తంలోనే మనకు ఒక పెద్ద అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది వాళ్ళ లైఫ్‌కి. సో, ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన స్కీమ్ ఇది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్‌గా ఉంటుంది. అదేవిధంగా మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.